అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలలో ఆత్మ విద్యను నేను, విద్యలలో బ్రహ్మ విద్యను నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరికైతే స్వార్థపూరితమైన కోరిక ఉండదో, ఎవరైతే అనుకూల పరిస్థితులకు పొంగిపోకుండా, ప్రతికూల పరిస్థితులకు కృంగిపోకుండా ఉంటారో అతను జ్ఞానంలో స్థిరంగా నెలకొని ఉంటాడు. పరిస్థితులు ఎప్పటికీ ఒకలాగే ఉండవు, కానీ జ్ఞానికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చలించని ఆత్మస్థైర్యం ఉంటుంది. మీరు దోవ పొడుగున ముళ్ళు, గుడకరాళ్ళు, గాజు పెంకులు ఉన్న రోడ్డు మీద నడవాల్సి వస్తే మీ కాళ్ళు గుచ్చుకొని రక్తం కారే ప్రమాదం ఉంది. ఈ సమస్యను తప్పించుకోవాలంటే మీరేం చేయాలి? మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఆ మార్గాన్నంతా శుభ్రం చేసుకుంటూ రావడం. రెండవ మార్గం, ముందు దానికన్నా తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాక తెలివైన మార్గం. ఏమిటది? దోవనంతా శుభ్రం చేసుకుంటూ రాకుండా మీ కాలికి మీరు చెప్పులు దొరుక్కోవడం, మీ పాదాలకు హాని కలగకుండా మీ పాదాలను సంరక్షించుకోవడం. అంటే మీ పాదాలను మీరు కప్పుకుంటే మొత్తం భూమినే కప్పినంత పని చేసినట్టు అవుతుంది. సర్వత్ర సంపదస్తస్య సంతుష్టం యస్య మానసం ఉపానగూఢపాతస్య నను చర్మావృతైవ భూ. తెలివైన వ్యక్తి తన పాదాన్ని చెప్పులతో కప్పుకుంటే మొత్తం భూమండలానికే తివాచీ పరిచినంత పని. మీ మనస్సు, ఈ మొత్తం జగత్తు, మనుషులు అందరూ కలిపి ఈ రోడ్డుతో సమానం. మీ మనస్సు ఎన్నో సందర్భాలలో ఎందరో మనుషులతో కలిసి మెలిసి ఉండాల్సి ఉంటుంది. అటువంటి మనస్సును మార్చాలనుకోవడం ఎంత అర్థం లేని పని, ఎంత అసాధ్యమైన పని. వేదాంతం ఆ అర్థం లేని పనిని మానేసి మానసిక జోళ్లను ధరించమంటుంది. మానసిక జోళ్ళు అంటే జ్ఞానం. మానసిక జోళ్ళు వేసుకుంటే మనస్సుకు కవచం తొడిగినట్టే. ఏ పరిస్థితి ఎదురైనా మనసు చలించదు. ఈ విధంగా ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునే జ్ఞానాన్ని ఆధ్యాత్మిక విద్య లేదా ఆత్మ విద్య అంటారు. బాహ్య ప్రపంచాన్ని మీకు అనువుగా మార్చేలా చేర్పించే విద్యను అపరా విద్య అంటారు. అది వేద పూర్వభాగంలో వస్తుంది. బాహ్య ప్రపంచానికి అనువుగా మీరు మారేలా నేర్పించే విద్యని పరావిద్య అంటారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా మీరు తట్టుకోగలిగే ఆత్మస్థైర్యాన్ని మీకు అందిస్తుంది వేదాంతం. దీన్ని ఆధ్యాత్మ విద్య అంటారు. అంటే మిమ్మల్ని మీరు మలుచుకోవడం. ఇది ఆత్మజ్ఞానం కలుగజేస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ విద్యలలో అధ్యాత్మ విద్యను నేను అంటున్నాడు. శుభం భూయాత్.